రామాంజనేయులు గారు. అధ్యక్ష, వ్యవసాయ రంగంలో ఆనాడు రైతు రుణాలు రద్దు చేస్తే రుణభారం నుంచి రైతును విముక్తి చేయాలని చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుంటే చివరి 2 విడతలకు చెక్కులు కూడా ఇచ్చి మరి ఆ రోజు వచ్చినటువంటి వైసీపీ పాలన ఆ చెక్కుల్ని వెనక్కి తీసుకున్నది అధ్యక్ష. అదే విధంగా 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలని ఆనాడు ఆలోచిస్తే దాన్ని 1 లక్షకి తగ్గించినటువంటి ఈయన చరిత్ర వైసీపీ అధ్యక్ష. అటువంటి అస్తవ్యస్తత నుండి మళ్ళా రైతులు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, భూమి లేనటువంటి కౌలు రైతులకు మరొక 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇవ్వడం, సాయిల్ టెస్టింగ్ నుంచి పంట కొనుగోలు వరకు కూడా 360 డిగ్రీల్లో రైతాంగాన్ని కాపాడుకునేటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో వ్యవసాయ రంగం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని, రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఇటీవల మిర్చి ధరలు పడిపోయాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిని కోరి మరి అక్కడ సమావేశాలు జరిపి మిర్చికి మద్దతు ధర తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. టమోటా ధరలు పడిపోతే మరి పక్కన రాష్ట్రాలకు కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి టమోటా రైతును ఆదుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. రైతాంగాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ